జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఉపలగుప్త మండలం ఎస్యానం బీచ్ లో 2 రోజుల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ జర్నలిస్ట్ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అమలాపురం శాసనసభ్యులు ఐతబత్తుల ఆనందరావు గారి సహకారంతో ఇక్కడ ఈ టోర్నమెంట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల జట్లతో పాటు తెలంగాణ నుంచి కూడా మొట్టమొదటిసారిగా ఒక టీం వచ్చి ఇక్కడ పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో ఈ అనంతపురం జిల్లా జట్టు విన్నర్ గాను, తూర్పుగోదావరి జిల్లా జట్టు రన్నర్ గాను నిలిచింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా జట్టు టోర్నమెంట్ లో 3వ స్థానంలో నిలిచి వాళ్ళు కూడా కప్పు తీసుకోవడం జరిగింది. వారికి కూడా ఈ రోజు ఉదయం అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు గారు ఆధ్వర్యంలో బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోబులం ప్రసాద్ గారు, ప్రచార కార్యదర్శి తలారి నాగలింగ స్వామి గారు ఈ బాధ్యత అంతా వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకుని ఇక్కడ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గారు సోదరులు, తెలుగు రాష్ట్రం దినపత్రిక ఎడిటర్, 7 ఇండియా టీవీ సిఇఓ ఐతబత్తుల రాజశేఖర్ గారు, ఇక్కడ జనసేన నాయకులు పల్చాల పద్మనాభం గారు, వీళ్ళంతా ఇక్కడే ఉండి మన జర్నలిస్ట్ సోదరులందరికీ ఇక్కడ వసతి సౌకర్యం కానీ, భోజన సౌకర్యం కానీ ఇవన్నీ సమయానుకూలంగా ఎప్పటికప్పుడు అందించి అందరినీ ప్రోత్సహించినందుకు వారందరికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ఈ సందర్భంగా 3 జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మల్లికార్జున గారిని ఆ జిల్లా అధ్యక్షులుగా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రవి గారిని, అనంతపురం జిల్లాకు సంబంధించి రామకృష్ణ గారిని జిల్లా అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో త్వరలో ఆ జిల్లా కమిటీలను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకుని అక్కడే తదుపరి ఈ క్రీడా కార్యక్రమాల నిర్వహణ కూడా ఆ 3 జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తరఫున ఆ జిల్లా నాయకులు విజయ్ గారు వాళ్ళంతా కూడా అక్కడ షటిల్ టోర్నమెంట్ కానీ, కబడ్డీ టోర్నమెంట్ కానీ నిర్వహించడానికి అవకాశం అడిగారు. ఇవన్నీ కూడా ఒకసారి రాష్ట్ర అధ్యక్షులు వారు అన్ని జిల్లాలతో సంప్రదించి ఈ భవిష్యత్తు జర్నలిస్ట్ టోర్నమెంట్లకు సంబంధించి కార్యక్రమాలను కూడా ప్రకటిస్తారని తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గత 2 రోజుల నుండి అమలాపురం యానం బీచ్ లో ఎమ్మెల్యే ఆనందరావు గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. గత 14 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ గత 12వ తేదీ 13వ తేదీ ఇక్కడ ఎమ్మెల్యే గారు వారి సమక్షంలో వారు ఇచ్చిన ఈ టోర్నమెంట్ ఘనంగా బీచ్ లో నిర్వహించడం అనేది అమోఘమైనది. గతంలో నెల్లూరులో నిర్వహించాము. నెల్లూరు తర్వాత బీచ్ లో బీచ్ వాలీబాల్ నిర్వహించడం అనేది ఆషామాషి కాదు. అలాంటిది ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు ఈ కార్యక్రమం నిర్వహించి చాలా మాకు తోడ్పాటు అందించారు. 13 జిల్లాల నుండి వచ్చిన టీములందరికీ మరోమారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాబోయే దినాల్లో ఇంకా నెల్లూరు అయితేనేమి, రాజమండ్రి అయితేనేమి, ఏలూరు అయితేనేమి టోర్నమెంట్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాము. సో ఇప్పటికి ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అసోసియేషన్ తరఫున.